గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను తర్వాత తింటానా? ఏ జన్మలోనూ నేను మా అమ్మ అయ్యా తాతలు ఎంతో పుణ్యం చేసుకున్నావమ్మా నీ చేతి ప్రసాదం కోసం. ఏమి కన్నుల పండుగ! ఆనాడెప్పుడో భారత కథలో చదివాను. పాండవులు 5 తిండి దండెత్తుకొస్తే కుంతీదేవి వాళ్ళకి అన్నం పంచిపెట్టేది అని ఈనాడు చూస్తున్నాను. ఓహో, నీ దొన కూడా తీసుకురా చూడడానికి, అన్నంలో కలుపుకోవడానికి కాస్త విషం కూడా తెమ్మను. పండగ చేసుకుందరు కానీ. పాదు, ఎంత మాట అన్నావు నాయన! ఎంత చెడ్డ మేనమామ! అదే నా కర్మ. మీరు తెంచుకున్న ఆయన తెంచుకుపోలేరు నాయన. నా మాట విను బాబు. రాత్రి తెల్లవార్లు ఆయనకి నిద్ర లేదంటే నమ్మండి. పేకాట జాగారు పొరపాటున పావులో పడిపోయి ఉంటాడు. శివ శివ, దొరగారికి డబ్బాకి కనెక్షన్ లేనే లేదు. ఎంతసేపు మనుషులు, మమతలు, మమకారాలు ఇవే ఇవే. ఇదిగో నాయనా నాయనా నాయనా, నా మాట వినండి, నా మాట నమ్మండి బాబు, నా మాట నమ్మండి అయ్యా, నా మాట నమ్మండి అయ్యా. అసలు మీలో పరాయి వాళ్ళు ఎవరు ఆయనకి? నాయనా పాద్దు, నీవా స్వయానా మేనలుడివి, నువ్వు ఆయన ప్రాణ స్నేహితుడు కొడుకువి, పర్వాలేదు. నాయన నువ్వా 25 ఏళ్ళుగా పెంచుకుంటున్న దత్తపుత్రుడు లాంటి వాడివి. ఇకపోతే మీరు చెప్పు. నేను చెప్పనా? వద్దు నాయన, వద్దు వద్దు. బామర్తి. ఇదిగో నాయన, నా మాట నమ్మండి. మీ గురించి రాత్రి అంతా ఆయన బాధపడుతూనే ఉన్నారు. కంట ధారాపాతంగా కన్నీరు కాడుతూనే ఉంది. ఇలాగా అంతే. ఇందులో ఏం కట్టిందో సటాలను లేచి గబుక్కుని ఎనపెట్టి తెరిచి చటుక్కున ₹1,000 తీసి, కన్నప్ప దేవన్న పెళ్లికి తాళిబొట్టు చేయించుకోమని ఇచ్చిరా, అంతవరకు నేను పచ్చి మంచి నేను కూడా ముట్టను అని ఇచ్చారు. నా పెళ్లికో నీకును, మరి నా పెళ్లికో నీకును, మరి మా సుందరక్క పెళ్లికో దానికి కనెక్షన్ కన్నప్ప, కనెక్షన్ కన్నప్ప. తప్పు బాబు, వదిలేయండిరా, వదిలే. ఈ జులాబీలో నేను బతుకుండగానే పీనుగుని చేసి మోసేశారు ద్వారా. కల్లప్ప, నా పెళ్లికి మీరు కూడా వస్తున్నారా? పదండి వెళదాం. ఎండ ఎక్కితే నా కాళ్ళు కాలుతాయి, డాన్స్ ఆడలేను. ఆడలేవా? సరే అలా కానీ చల్లబడ్డాక వెళ్దాం. మరి అక్కడ జనము ఏడ్చారు, మనం వెళ్ళేదాకా అలాగే పడి ఉంటారు. పైగా ఆలస్యంగా వెళ్తేనే మన విలువ తెలుసు. అన్నవారండి వాడు పైకెత్తండి, డబ్బులు వాయించరా. త్వరగా రంగు సంతో సత్సాలు ఆడుతున్నాడు, సందేహం అవుతాట. పోయి పెద్దంతర చిన్నంతరం లేకపోతే సరే రావుడు, నువ్వు చూడకపో. ఇంతమంది జనం ఇక్కడ ఎండలో మనమల మాడిపోతుంటే అదే నా దొరగారి మీద భక్తి, భక్తి అని భయం.
అండి ఎన్ని గుండెలరా మీకు? పొగరమూతు వెతవల్లరా నేను అనకుండానే వాహనాన్ని కదుపుతారా? పోనివ్వండి, వెనక్కి పోనివ్వండి, ఎత్తిన చోట దించండి. అమ్మవారు మీ సొంతమే కాదు, ఆవిడ అందరికీ తల్లి. ఆ తల్లి కదిలితే ఎదురులేదు, వెనకడుగు అస్తం లేదు. మీరు నన్ను నా ఒంటి మీద చేస్తారా? ఇంక మీరు బతకరు. ఒరే రాముడు, రాగడు, సుబ్బుల, ఎక్కడ ఈ 5 నాయాలని అమ్మూరి ముందే పడేసేయండి. ఈతులు కొడవళ్ళు తీసుకొచ్చి నరికి అవుతా పారేయండి. రాములు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి త్వరగా చెప్పారని ఉత్తర్వులు రాకూడదు. తుపాకులు కూడా తెమ్మను. నోరు ముయ్యండి, తోసేయండి జైలుకి. ఆగండి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. దొమ్మి కూడా అంతే. అరెస్ట్ చేస్తే వీళ్ళతో పాటు వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇది దొమ్మి కాదు, దౌర్జన్యం. అమ్మవారికి అపచారం, ఊరు వారందరికీ అవమానం. దొరగారు వచ్చి చెయ్యేసిన తర్వాతే సంబరం కదలటం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. మేమందరం కాచుకుని ఉండగా ఈ పొగరుబోతులు దొరగారి మీద పంతంతో వాహనాన్ని కదిపారు. తీసుకుపోండి, మాకే పక్షపాతాలు లేవు. వీళ్ళలో ఒకడు దొరగారి మేనలుడు, ఒకడు నా కన్నకొడు. తీసుకుపోండి. కన్నప్ప, ఈ రామ్ భూపాలకు ఎదురు తిరిగి ఎవడం నిలబడలేడయ్యా. అదే కదా మీకు ఊరికి ఉన్న కనెక్షన్. గుప్పిటిలోన ఎన్నాళ్ళు కోర్టు వారు మన ఊరు పాండవులు 3 నెలల విడికేది విధించారు. ఏడిసినట్టే ఉంది. కష్టపడి అంత పెద్ద దొమ్మి జరిపిస్తే 3 నెలలు వేస్తారా? నువ్వు కాస్త శ్రమపడి 3 ఏళ్ళైనా వేయించలేకపోయావుటయ్యా. పడ్డానండి, వాకప్ చేయగా తెలిసింది ఏమిటి అనగా అలాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి బదులు మనకి జైలుకి 14 ఏళ్ళు కనెక్షన్ పెట్టేస్తారని తెలిసింది. ఉద్ధరించావు. ఉండండి, దీనికే ఊరంతా గగ్గోలెత్తిపోతా ఉంది. 3 నెలలు కానివ్వండి, చూద్దాం. ఏనుగుల్లా గెలిన వాళ్ళు పీనుగుల్లా గెలిగి వస్తారు. దొరగారికి దండాలు. నా మామని రక్షించండి, మీకు కోటి దండాలు.
ఎవరిది? ఎర్నర్స్ గారి కూతురు భీముడు కనెక్షన్. అదా ఎంత ఒయ్యారముగానున్నది. దీనివల్లే కదూ ఆ భీముడు గారు చెడిపోయి అదర్ జట్లో కలిసిపోయాడు. చెప్పింది కరెక్ట్. దొరా నా మామ కష్టపడి పని చేస్తాడు, కడుపు నిండా తింటాడు. ఆడిక జైల్లో పెట్టే కూడు పంటి కింద కూడా రాదంటగా 3 నెలలుంటే చచ్చిపోతాడు. దొరా నీకు మొక్కుతాను, నా మావ నిడిపించండి, మీ కాళ్ళ కాడ బానిస. మాటలు బాగానే చెబుతుందే చిలక. మాటలోనే కాదు చేతల్లో కూడా ఉంటుంది జోరు. మన భీముడి గారి సెలక్షన్ అంటే ఆ? ఏమే రా, ఎదరికి రా, బాగా కనపడు. బెదిరితే అదో కన్నం. అంతే కదా మరి. ఒరేయ్ సుబ్బడు, దాన్ని ఎదురుదాయ్. లే, రా, కూర్చో. ఈ తొడను అలంకరించు. దొరగారు మీకు ఇది ధర్మం కాదు. ధర్మం చెప్పేది దొరగారు, చెప్పింది చేయవలసింది మీరు. ఓ వన్స్ మోర్. ఓ కోపంలో కూడా నువ్వు బానే ఉన్నావే. కోపానికి ఆడదాని అందానికి చాలా పెద్ద కనెక్షన్ ఉందని శృంగార పెద్దలు చెప్పారండి. అంతేనటవా? నువ్వులే, నువ్వు రా, రా, రా. దొరా నన్ను చూసి తొడ సరిసేవు. నా మావ బయటికి వచ్చాక నిన్ను నీ తొడని తీర్చి చెండాడి. పిల్ల అగ్నిప్పులా గెలిగిపోతుంది. ఏంటి నీ భీముడు వచ్చి నా తొడ చీరుస్తాడా? ఎక్కడో విన్నట్టుందే కదా. ఓహో భారతంలో కావచ్చు. ఆ? ఇది భారతమే అయినచో ఆ భీముడు వచ్చి ఈ రారాజు తొడజేల్చవలెనన్న ముందు ఈ ద్రౌపది వస్త్రాపహరణము జరిగే తీరవలే. ఒరే సుబ్బడు, దీని కోకవలసి. లేడి పిల్ల పరిగెత్తారు. మహాప్రభు తోటలో పాకకి మీ మీ ఆనందానికి ఉన్న వీరమహా కనెక్షన్ ఈ వేళకు నా దొరకెక్కింది. సుబ్బడు, నువ్వు వెళ్ళు. దా, దా. దా, కోకలు తీసుకో. రా. దా. దా. రా. చెల్లెమ్మా రా. చెల్లెమ్మా చీర తీసుకో. ఓహో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు దిగొచ్చారయ్యా. నేను కృష్ణుని అవునో కాదో చెప్పను గాని దౌర్భాగ్యుడా, నువ్వు మాత్రం శకునివి. నీ దొర పేరేమిటో నువ్వు తేల్చుకోండి. అగ్రజ, లెక్కేసుకో, ఇది 69వ తప్పు. అమ్మయ్య
అన్నయ్య పాతకు 3 నెలలు ఖైదు వేశారట. 30 ఏళ్లు పడాల్సింది గాడి. అన్నయ్య అవే మాటలు. ఏదో పురుతనం కొద్దీ నలుగురితో పాటు. నలుగురితో బాటు కాదు, నలుగురితో కలిసి కట్టుగట్టి నా మీద పగబట్టి. అన్నయ్య వాడు నీ మేనలుడు, నీ మీద పగేమిటి అన్నయ్య? ఈ మాట వాడితో చెప్పు. వాళ్ళు పాండవులట, నా అంతు చూస్తారట. గాడిద కొడుకు. ఈ బావురు బిల్లిగాళ్ళు జాయింట్ గా మేవమని అది పులిగర్జన అనుకుంటున్నారు. నా తడాక తెలీదు. నలిపి నాశనం చేస్తారట. అన్నయ్య పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం దేనికి? వాడి తప్పుంటే నేను కేకలేస్తానన్నయ్య. జైలుకి వెళ్ళటం మన ఇంటా అంటలేదు. వెంటనే వాడిని విడిపించన్నయ్య. ఇప్పుడు కనిపించాడా అన్నయ్య? నేను ఆనాడే చెప్తాను, నాకే పుషి లేదని. అన్నయ్య వాడి తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. నా మీద దయ చూపించు. కట్టుకున్న ఆయన పోయినా కన్నబిడ్డ కోసం బతుకున్నాను. వాడే కాకుండా పోతే నా గతేం కానన్నయ్య. నేను తాడబడుతుంది ఒక్కగానొక్క చెల్లెల్ని. అన్నయ్య నా బిడ్డను విడిపించు. నాకు పత్రపక్ష పెట్టన్నయ్య. చెల్లెలు చెంగు పడితే బూడిద వేస్తావా? నీకు బూడిదే మిగులుతుంది. ఆడదాన్ని నీ ఇంత ఆడపడుతున్న అవమానించు. ఈ ఉసురు ఊరికే పోదు. నిన్ను తరిమి తరిమి కొడుతుంది. బతకడం కన్నా తావే నీవని నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేలా నిన్ను నాకే ఆతను పెడుతుంది. నా పుట్టిందే కాదు, అత్తటి పౌరుషం కూడా నాలో ఉంది. అది నా పాటలో చెలరేగుతుంది. ఈవేళ నేను నిన్ను అడిగినట్టే రేపు నువ్వు నా కాళ్ళు పట్టుకుని ప్రాణం పెట్టి అడుగుతావు, పుత్రం పెట్టి అడుగుతావు. ఆ రోజు తప్పకుండా వస్తుందన్నయ్య. నేను ఆ శాపం పెడుతున్నాను. అక్కయ్య, కృష్ణ బాధపడకమ్మా. పార్థుకి ఏ ఆపుతాలి. అవునక్కయ్య, పార్థు, రాముడు వాళ్ళంతా చట్టం దృష్టిలో దోషులే కావచ్చు, ధర్మం దృష్టిలో వీరులు. ఈ గొడవలు మంచికే వచ్చాయి. ఊరు మేలుకుంటుంది. నీలాగా ఆడవాళ్ళందరూ ఎదురు తిరిగే రోజులు వచ్చాయి. అక్క, మీ కళ్ళల్లో నిప్పులు చూశాను, నీరు చూశాను. ఆ నిప్పు వాణ్ణి కాల్చేస్తుంది, ఆ నీరు ముంచేస్తుంది. అన్నయ్య పాపం పండే రోజు దగ్గర పడింది.